నేను ఒక హైదరాబాద్లో ఉండే సిటిజన్గా నేను అడుగుతున్నా. హైదరాబాద్ డబ్బులు హైదరాబాద్లోనే ఖర్చు పెట్టు అని అంట. రాష్ట్రం నడుస్తుందా అండి? పేద ప్రజలందరూ కూడా బాగుపడాలి కదా, డిస్ట్రిక్ట్స్ కూడా అన్ని బాగుపడాలి కదా. డివిజన్ చేస్తారు అంటే ఎక్కడ ఏది అవసరం ఉందో దాన్ని బట్టి ఫైనాన్షియల్గా వాళ్ళు డివైడ్ చేస్తారు. అట్లాగే కేంద్రం కూడా డివిజన్స్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటే మేము కడుతున్నాం, ఎక్కువ కడుతున్నాం, మాకు తక్కువ ఇస్తున్నారు అని అన్నాడు. ఆ రోజు కేటీఆర్ కూడా అదే మాట, మాకు ఇస్తలేరు అన్నాడు. ఆయన పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అట్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు కేంద్రం డబ్బులు ఇస్తలేదు, మేము ఎక్కువ కడుతున్నాం, మాకు కేంద్రం తక్కువ ఇస్తుంది అని మాట్లాడుతాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారినే నేను అడగాలనుకుంటున్నా. అంటే నెలకి 4-5 రోజులు మూటలు కట్టుకొని, కమిషన్ల మూటలు పట్టుకొని రాహుల్ గాంధీ దగ్గరికి పోతాడు. ఎట్లా పోతాడు? ఫ్లైట్లో పోతాడు. మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ ఎవరు మెయింటైన్ చేయాలి? మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి, చైనాకి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు, మన దగ్గరకు వస్తున్నారు, మన చైనాలోకి వచ్చిండ్రు అని చెప్పి రాహుల్ గాంధీ అంటే పార్లమెంట్లో అంటాడు. మళ్ళీ అది ఎవరు కాపాడాలి? ఆర్మీయే కాపాడాలి కదా. మళ్ళీ ఎక్కడ టెర్రరిజం జరగకుండా, ఏం జరగకుండా అవన్నీ ఏడ కాపాడాలి? మళ్ళీ ఏమన్నా అంటే వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కుతారు. మళ్ళీ దాని తర్వాత కాన్వాయిలు ఉంటాయి, 15-20 కాన్వాయిలు వేసుకొని రోడ్ల మీద 120-150 స్పీడ్లో పోతా ఉంటారు. మళ్ళీ రోడ్లు ఎవరు వేయాలి? కేంద్రం వేయాలి కదా. మళ్ళీ ఖర్చు అంతా కేంద్రమే చేయాలి కదా. అందుకని చెప్పి ఎవరు ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎన్ని అవసరాలు ఉన్నాయని చెప్పి కేంద్రం నిర్ణయిస్తుంది.